సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు ప్రభాస్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. తన జీవితంలోకి ఓ ప్రత్యేక వ్యక్తి ప్రవేశించబోతున్నారని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు. నా జీవితంలోకి ఓ ప్రత్యేక వ్యక్తి ప్రవేశించబోతున్నారు, వెయిట్ చేయండి ప్రభాస్ కొద్ది నిమిషాల క్రితం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్వరలో ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ప్రభాస్ బ్యాచిలర్ లైఫ్ కు స్వస్తి చెబుతున్నాడంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు ప్రభాస్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. తన జీవితంలోకి ఓ ప్రత్యేక వ్యక్తి ప్రవేశించబోతున్నారని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు. నా జీవితంలోకి ఓ ప్రత్యేక వ్యక్తి ప్రవేశించబోతున్నారు, వెయిట్ చేయండి ప్రభాస్ కొద్ది నిమిషాల క్రితం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్వరలో ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు, ప్రభాస్ బ్యాచిలర్ లైఫ్ కు స్వస్తి చెబుతున్నాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, సందీప్, టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే అందరూ టక్కున చెప్పే పేరు ప్రభాస్. యువ హీరోలో నిఖిల్, శర్వానంద్, వరుణ్ తేజ్ తమ బ్యాచిలర్ లైఫ్ కి స్వస్తి చెప్పి ఒక ఇంటి వారయ్యారు. అయితే 44 ఏళ్లు దాటినా కూడా టాలీవుడ్ లో అందరూ డార్లింగ్ గా పిలుచుకోబడే ప్రభాస్ మాత్రం ఇంకా పెళ్లి కాలేదు అనే ఒక చర్చ నడుస్తోంది. దాని రెబల్ స్టార్ సై అంటే చేసుకోవడానికి కూడా ఎంతో మంది అమ్మాయిలు వెయిటింగ్ లో ఉన్నా కూడా ప్రభాస్ ఇప్పటి వరకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అని ఇటు డార్లింగ్ అని సంబోధించబడే ప్రభాస్ బంధువులను, సన్నిహితులను, స్నేహితులను ఎవరిని అయినా కూడా ఇన్నాళ్లుగా కూడా సమాధానం చెప్పకుండా దాటవేస్తూ వస్తున్న ప్రభాస్ పెళ్లి ఇప్పుడు దాదాపు ఫిక్స్ అయిందనే చెప్పుకోవాలి. ఆయన ఫ్యాన్స్ కూడా కాళ్ళు కాయలు కాసేలా కూడా ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు ప్రభాస్ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు. తన జీవితంలో ఒక ప్రత్యేక వ్యక్తి ప్రవేశించబోతున్నారని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పేర్కొన్నారు. నా జీవితంలో ఒక ప్రత్యేక వ్యక్తి ప్రవేశించబోతున్నారు, వెయిట్ చేయండి డార్లింగ్స్ అని కూడా కొద్ది నిమిషాల కిందట ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరనాడు ప్రభాస్ బ్యాచులర్ లైఫ్ కు స్వస్తి చెబుతున్నారు అంటూ కూడా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే గడిచిన కొద్దేళ్లుగా కూడా ఒకటే చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్ లో ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని కూడా. సో ప్రభాస్ గతంలో కూడా ప్రముఖ నటి అనుష్కతోని కూడా అప్పట్లో కూడా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అనేది కూడా ఒక స్పెక్యులేటివ్ గా ప్రచారంలో నడిచింది. వీళ్ళిద్దరు కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు, డేటింగ్ లో కూడా ఉన్నారనేది కూడా పుంకాలుగా కూడా కథనాలు వెలువడ్డాయి అప్పట్లో. అలాగే ఆ తర్వాత కూడా ఆదిపురుష్ మూవీ హీరోయిన్ కృతి సనన్ కూడా ఒక ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు. ఆదిపురుష్ లాంటి మూవీలో యాక్ట్ చేయడము, అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లాంటి వ్యక్తితో నటించే అవకాశం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నానని చెప్పడము. అనంతరం కూడా ఆమె పైన నెటిజన్లు కూడా కామెంట్ చేశారు. శృతి సనన్ కి ప్రభాస్ పైన క్రష్ ఉందని కూడా అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఇలా టాలీవుడ్ లో ఇవి సహజంగానే రూమర్స్, స్పెక్యులేషన్స్ అనేవి అఫైర్లు ఉన్నాయని చెప్పి నడవటము. సో కృతి సనన్ కి కూడా ప్రభాస్ పైన చాలా క్రష్ ఉంది అని కూడా చర్చ నడిచింది. కానీ వీటన్నిటికీ కూడా మొదటి నుంచి కూడా టాలీవుడ్ లో చర్చ ఏం నడిచిందంటే అనుష్కని ఖచ్చితంగా అనుష్క ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా నటించిన ప్రతి సినిమాలో కూడా సూపర్ హిట్ అవ్వడము, అలాగే బాహుబలి సినిమా అయితే మొత్తం వరల్డ్ వైడ్ గా కూడా బాహుబలికి చాలా మంచి పేరు రావడము, అలాగే ప్రభాస్ కూడా పాన్ ఇండియా స్టార్ అవ్వడము, టాలీవుడ్ హిస్టరీలోనే ఒక కొత్త అధ్యాయము బాహుబలి మూవీతో స్టార్ట్ అవ్వడము. ప్రభాస్ హీరో బేసిక్ గా 6 ఫీట్ హైట్ ఉండే ప్రభాస్ ఎంతో మంది టాలీవుడ్ లో హీరోయిన్లే కాదు, ఇన్ జనరల్ గా పబ్లిక్ లో అందరూ కూడా అమ్మాయిలు కూడా ఇష్టపడే ప్రభాస్ ఎట్టకేలకు పెళ్లి చేసుకోవడం కూడా అందరూ కూడా టాలీవుడ్ లో తన కో స్టార్స్ కూడా అందరూ కూడా హ్యాపీ అని చెప్పేసి కూడా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రభాస్ ఇప్పటి వరకు కూడా 44 ఇయర్స్ వరకు కూడా పెళ్లి చేసుకోకపోవడము, ఆయన మొత్తము ఫిలిం పైనే, ఆయన కెరియర్ పైనే ఫోకస్ పెట్టారని, దానితోనే పెళ్లి అనేది డిలే అయిందని కూడా ప్రభాస్ సన్నిహితులు చెప్తున్నప్పటికీ న్యాచురల్ గానే
టాలీవుడ్ లో ఇప్పుడు కూడా ఒక రూమర్స్, ఒక చర్చ అయితే నడుస్తా ఉంటది ఎవరైతే ఖాళీగా ఉంటారో వాళ్ళపైన. అలాగే ప్రభాస్ పెళ్లి గురించి దాదాపు 7-8 ఏళ్లుగా కూడా విస్తృతంగా చర్చ నడుస్తా ఉంది. బాహుబలి టైంలో అయితే పీక్స్ లో వెళ్ళింది, ఇంకా అనుష్కనే పెళ్లి చేసుకుంటాడు ప్రభాస్ అని కూడా ఒక చర్చ నడిచింది. అయితే ఇటీవల కొద్ది రోజుల కిందట కూడా ఒక ప్రైవేట్ ఛానల్ ఇంటర్వ్యూలో కూడా ప్రభాస్ చెప్పారు, నన్ను డామినేట్ చేసే వ్యక్తి నా లైఫ్ లో రాబోతోంది అని కూడా ఆయన ఒక ఫ్యూ వీక్స్ బ్యాక్ కూడా ఆయన హింట్ ఇచ్చారు. కానీ అప్పుడు ఎవరు కూడా దాన్ని క్యాచ్ చేయలేపారు. కానీ ఇప్పుడు ఆయనే స్వయంగా ఇన్స్టాగ్రామ్ లో తన స్టోరీస్ లో ఈ పోస్ట్ చేయడం కూడా ఇప్పుడు అందరూ కూడా ఫ్యాన్స్, ముఖ్యంగా ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆయన మరోసారి కూడా ప్రస్తావించుకుంటున్నాము, ఆయన ఇన్స్టాగ్రామ్ రీల్ లో ఆయన మెన్షన్ చేసింది, నా జీవితంలో ఒక ప్రత్యేక వ్యక్తి ప్రవేశించబోతున్నారు, వెయిట్ చేయండి డార్లింగ్స్ అని కూడా కొద్ది నిమిషాల కిందట ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు ప్రభాస్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. తన జీవితంలోకి ఓ ప్రత్యేక వ్యక్తి ప్రవేశించబోతున్నారని ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలో పేర్కొన్నారు. నా జీవితంలోకి ఓ ప్రత్యేక వ్యక్తి ప్రవేశించబోతున్నారు, వెయిట్ చేయండి అని ప్రభాస్ కొద్ది నిమిషాల క్రితం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్వరలో ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు, ప్రభాస్ బ్యాచిలర్ లైఫ్ కు స్వస్తి చెబుతున్నాడంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, అంటే టాలీవుడ్ లో ఎవరనుకుంటున్నారు, టాక్ ఏమనిపిస్తోంది? సందీప్, టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ డార్లింగ్ ప్రభాస్ నుంచి సడన్ సర్ప్రైజ్ వచ్చింది. స్వతహాగా ఇంట్రాక్ట్ అయిన ఇతడు బయటకు కనిపించడమే ఎక్కువ, ఇక మాట్లాడడం అయితే గగనమని చెప్పుకోవచ్చు. అలాంటిది ఇప్పుడు ఇన్స్టాలో అందరూ అవాక్ అయ్యేలా ఇన్స్టాలో స్టోరీ పెట్టాడు. త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతున్నానని అంటున్నాడు. ఇంతకీ ఏంటి విషయం, ఏమై ఉండొచ్చు అనే ఒక సందిగ్ధత అయితే మనకు ఏర్పడుతుంది. బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్ ఊపిరి సలపనంత బిజీగా మారిపోయాడు. గత ఏడాది సలార్ తో హిట్ కొట్టిన మళ్ళీ సక్సెస్ అందుకున్నాడు. త్వరలో కల్కిగా రాబోతున్నాడు. జూన్ 27వ తారీఖున కల్కి రిలీజ్ కాబోతుంది. రిలీజ్ కి మరో 40 రోజులు కూడా లేదు. ఇంకా ప్రమోషన్స్ ఎప్పుడు మొదలెడతారా అని అందరూ వెయిట్ చేస్తున్న తరుణంలో ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ లో ఇంట్రెస్టింగ్ స్టోరీ పెట్టాడు. డార్లింగ్స్, ఫైనలీ నా జీవితంలోకి చాలా ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారు, వెయిట్ చేయండి అంటూ ప్రభాస్ తన ఇన్స్టాల్ స్టోరీలో రాసుకొచ్చాడు. అయితే ఇది డెఫినెట్ గా పెళ్లి గురించి అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు బిజీ షెడ్యూల్ లో ప్రభాస్ పెళ్లి చేసుకోవడం అసాధ్యం కాబట్టి కొత్త మూవీ ప్రమోషనా లేదా ఇంకేదైనా అయి ఉండొచ్చు అని నెటిజన్ కామెంట్స్ చేస్తున్నారు. అదేంటో ప్రభాస్ చెప్పే వరకైతే మనం డెఫినెట్ గా వెయిట్ చేయాలి. అయితే మొత్తానికి ప్రభాస్ ఇన్స్టాలో పోస్ట్ పెట్టిన 2 నిమిషాల నుంచి దాదాపు ఇప్పుడు వేల సంఖ్యలో డెఫినెట్ గా ప్రభాస్ పెళ్లి గురించి చాలా ఏళ్ల నుంచి అభిమానులు ఆశగా ఎదురు చేస్తున్నారు. అయితే ప్రతి ఏడాది తన పెళ్లిని వాయిదా వేసుకుంటూ వెళ్తున్నాడు డార్లింగ్ ప్రభాస్. హీరోయిన్ అనుష్కతో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని, వీళ్ళిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా అనేక వార్తలు తెర మీదకి అయితే వచ్చాయి. దీనికి తగ్గట్టు అనుష్క ప్రభాస్ రిలేషన్ ఉన్నట్టు కూడా కనిపించింది. దాని తర్వాత బాహుబలి తర్వాత అనుష్క సినిమాలకు దూరం ఉంది. ప్రభాస్ పెళ్లి కోసమే అనుష్క సినిమాలు చేయడం లేదని షికారులు అయితే అయ్యాయి. అయితే తాము మంచి స్నేహితులము, అంతకు మించి ఏమీ లేదని కూడా వీరిద్దరు క్లారిటీ ఇవ్వడంతో ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది. ఇక ఆదిపురుష్ సినిమా హీరోయిన్ కృతి సనన్తో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడంటూ కూడా గుసగుసలు వినిపించాయి. షూటింగ్ లో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ వార్తలు కూడా బయటకు వచ్చాయి. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ ఆదిపురుష్ తర్వాత వీరిద్దరు క్లోజ్ గా మూవ్ కావడంతో వీళ్ళిద్దరు ప్రేమ నిజమే అనుకున్నటువంటి టైంలో అంటే సోషల్ మీడియాలో కూడా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ట్రోల్స్ చేశారు వీళ్ళిద్దరు ప్రేమ గురించి. అయితే కృతి సనన్తో ప్రేమ వివాహం గురించి ప్రభాస్ ని స్వయంగా ప్రశ్నించారు బాలకృష్ణ. తన అన్స్టాపబుల్ షోకి గెస్ట్ గా వచ్చిన ప్రభాస్ ను కృతి సనన్తో ఎఫ్ఐఆర్ గురించి ప్రభాస్ ను బాలకృష్ణ నేరుగా ప్రశ్నించాడు. బాలకృష్ణ ప్రశ్నలకు ప్రభాస్ సమాధానం దాటవేయాల్సిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో అయితే చాలా వైరల్ అయ్యాయి. అయితే కృతి సనన్ వేరే వ్యక్తితో రిలేషన్ ఉండడంతో ప్రభాస్ తో ఎఫ్ఐఆర్ కేవలం రూమర్ అని తెలిపింది. సో ప్రభాస్ పెళ్లి గురించి చాలా ఏళ్ల నుంచి అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభాస్ తాజాగా కొద్దిసేపటి కింద తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను షేర్ చేశారు. డార్లింగ్స్, మొత్తానికి నా జీవితంలో స్పెషల్ రానే వచ్చింది, వెయిట్ చేయండి అంటూ తన ఇన్స్టాగ్రామ్ లో ప్రభాస్ రాసుకొచ్చారు. దీంతో అందరూ ప్రభాస్ పెళ్లి గురించి చెప్పబోతున్నారని ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే ప్రభాస్ తన సినిమాల గురించి కూడా పెద్దగా ఎప్పుడు కూడా తన సినిమాల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు. దీంతో ప్రభాస్ ఖచ్చితంగా తన పెళ్లి గురించి చెప్పడానికి సిద్ధమైనట్టు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చూద్దాం మన డార్లింగ్ ప్రభాస్ ఏం చేస్తున్నట్టు కూడా ఫ్యాన్స్ అయితే కొన్ని ట్వీట్లు చేస్తున్నారు. ప్రభాస్ పెట్టినటువంటి పోస్ట్ కు 2 నిమిషాల తర్వాత నుంచి ఇప్పటికే వేల సంఖ్యలో అభిమానులు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. తర్వాత గెస్ట్ ద
ప్రిన్స్ అంటూ కూడా అంటే ఎవరు అమ్మాయి ఎవరు అంటే ఒక క్యూరియాసిటీ అయితే ఉంది. ఇటు సినిమా ఇండస్ట్రీలో కూడా ప్రభాస్ పెట్టిన కొద్దిసేపటి తర్వాత నుంచి ఇండస్ట్రీలో ప్రముఖులు కూడా ఒక షాక్ లో ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఇలా గుడ్ న్యూస్ చెప్పడం అయితే నిజంగా చాలా సర్ప్రైజ్ అనిపించింది. అసలు ఎవరు అమ్మాయి ఏంటి అనే డీటెయిల్స్ అయితే ప్రస్తుతానికి ప్రభాస్ పోస్ట్ చేయలేదు. ఇదే వీటిని దృష్టిలో పెట్టుకునే ప్రభాస్ అభిమానులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో అంటే బయటి అమ్మాయా, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అమ్మాయా, లేదంటే బిజినెస్ కి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చి అసలు ఏ ఫ్యామిలీ నుంచి వచ్చి ఎవరు అమ్మాయి అంటూ కూడా ట్రోల్స్ జరుగుతున్నాయి. మొత్తానికి ప్రభాస్ పెళ్లికి సంబంధించిన ఇష్యూలో అనుష్క గానీ అలాగే కృతి సనన్ కానీ మొత్తానికి వీళ్ళిద్దరు లేరని క్లారిటీ అయితే గత కొన్ని రోజులుగా ముందుగానే ప్రభాస్ ఫ్యాన్స్ చేరుకుంది. మొత్తానికి ప్రభాస్ సినిమాలతో ఇచ్చారు. రాజా డిలెక్స్ భారతీయ డైరెక్షన్ లో వస్తున్నటువంటి రాజా డిలెక్స్ సినిమాతో ప్రభాస్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. అలాగే కల్కి సినిమా ఇంకొక 40 రోజులపు కల్కి సినిమా రిలీజ్ కాబట్టి దీంతో పాటు కన్నప్ప మంచు మోహన్ బాబు మంచు విష్ణు కాంబినేషన్ లో వస్తున్నటువంటి కల్కి ఒక చిన్న కీ రోల్ కూడా చేయబోతున్నారు. దీనికోసం దాదాపు ప్రభాస్ ఒక 20 రోజుల షెడ్యూల్ కూడా వాళ్లకు కేటాయించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ అలాగే సలార్ 2 కూడా దాదాపు ఆగస్టు సెప్టెంబర్ లో సలార్ 2 కూడా రాబోతుంది. ఇన్ని సినిమాలో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఇప్పుడు పెళ్లికి ఎప్పుడు పెళ్లి ఓకే అయినటువంటి తరుణంలో అయితే పెళ్లి డేట్ ఎప్పుడు ఉండొచ్చు, ఎప్పుడు జరగవచ్చు అని అయితే కొన్ని సందేహాలు అయితే ఫ్యాన్స్ లో అయితే మొదలయ్యాయి. ఈ సందీప్ రైట్, థ్యాంక్ యూ వినోద్.